హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ రన్నింగ్ రాజా. ఫ్రెండ్స్, ఎన్నో చోట్ల రోడ్ల మీద హైవేలలో ప్రతి చోట ఆంజనేయ స్వామి మనకు దర్శనం ఇస్తుంటాడు కామన్గా. కానీ నేను ఈరోజు తెనాలి ఈవెంట్కి వచ్చా, అదుర్ష ఆనంద్ అన్న ఈవెంట్లో. సో నేను వచ్చి ఇక్కడ చూస్తే హైవే మీద గణపతి దేవుడు కొలువై ఉన్నాడు. సో చూడగానే మేము కారు ఆపుకొని సో అన్న ఒకసారి మొక్కొద్దామంటే అన్న పద రన్నింగ్ రాజా అన్నాడు. సో అందుకే మేము దర్శనానికి పోతున్నాం. అంతేకాదండి, ఈ వీడియోలో కంప్లీట్గా వాచ్ చేయండి. ఈ 31st నైట్ పార్టీ సెలబ్రేషన్స్ కూడా మనోడు మొత్తం షూట్ చేసి అప్లోడ్ చేయబోతున్నాడు. మంచి హంగామా ఉంటుంది ఈవెంట్. అన్న ఫస్ట్ మనం దర్శనం చేసుకొచ్చుకున్నాం. కరెక్టే. హైదరాబాద్లో ట్యాంక్ బండి దగ్గర విగ్రహాలు ఉన్నట్టు ఈడ వరుసగా విగ్రహాలు ఉన్నాయి కదన్నా. మరి ఆంధ్ర కూడా డెవలప్ అయిపోతుంది. అవునన్నా, తెనాలి ఇంకా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. అవునన్నా. తెనాలి వచ్చి ఈ ప్రదేశం చూస్తుంటే నాకైతే ఫుల్ హ్యాపీ. తెనాలిలో స్పెషల్ ఏంటంటే అన్న విజయవాడ హైవే నుంచి కట్ చేస్తే రోడ్డు అక్కడి నుంచి మొదలు పెడితే తెనాలి ఇటు స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది. కాలువే ఉంటది పక్కన, మంచి వాటర్ అన్నమాట. రైతులకి, పంట పొలాలకి, వాటికి కృష్ణా నది వాటర్ పక్క నుంచే వస్తుంటది. అవునన్నా, కాలువ కనపడుతుంది కదా. కానీ ఈ మధ్య మీ కర్నూలులో కూడా కాలువ పడ్డది. అవును, పడ్డది, ఇప్పుడిప్పుడే పడ్డది ప్రదేశం. 31st నైట్ తెనాలిలో జ్యోతి వెలిగించి ఈవెంట్ని ప్రారంభించిన తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్. తిరు తిరు గణనాథాని గణపతి పాటతో ఈవెంట్ స్టార్ట్ అయింది. మన నందమూరి బాలకృష్ణ గారి సాంగు జై బాలయ్య జై బాలయ్య సాంగుతో జూనియర్ బాలకృష్ణ గారు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసినారు. సో ఆ డాన్స్ అయితే ఆయన ఇరగదీసినాడు అనమాట. ఆనంద్ కూడా ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా సొంత అన్నదమ్ముల్ని, సొంత కుటుంబ సభ్యుల్ని ఆనందపరిచినట్టుగానే అతను ఆనందంతో ఆనందింపజేస్తాడు. మనోడు హ్యాపీగా నిండి నూరేళ్ళు వచ్చేయాలని కోరుకుంటున్నాను. రన్నింగ్ రాజా, ఈ రన్నింగ్ రాజా ఏంటంటే ఎక్కడో విలేజ్లో పుట్టి అతను ఇండివిజువల్గా రన్నింగ్ చేస్తూ వీడియోలు చేస్తూ ఇంత ఎత్తుకి ఎదిగాడు. తమ్ముడు, ఇంకా నువ్వు ఎత్తుకి ఎదగాలని కోరుకుంటున్నాను. న్యూ ఇయర్ ఈవెంట్ సందర్భంగా మేము ఒక భార్యాభర్తలను సెలెక్ట్ చేసామండి, 3 మందిని. వారికి చందు చాలా మంచి 1 లక్ష రూపాయలు గిఫ్ట్ ఇస్తున్నాడు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్యాభర్తలు అడగాలి. అది మీరు భార్యాభర్తలు కదా, డేటింగ్ సార్ అంటే సహజీవనం. బాబు ఇక్కడ నక్కలు వచ్చాయా కుక్కలు వచ్చారా బాబు? అది కాదండి సార్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇక ఆఖరి ప్రశ్న అడుగుతాను, అడగండి. మీ ఇంట్లో నీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? పక్కింటి గౌతమ్ రాజు గారు హవా నడుస్తుంది. ఎందుకని? డేటింగ్ సహజీవనం. ఏదో కప్పిస్తా అన్నారు కదా సార్. ఇస్తారా కప్పు? ఎలా చెప్పేస్తారు అక్కడ సార్? ఒరే ఒక్కసారి ఇక్కడ రండి సార్. నేనా? కాదు, ఒక్కసారి. మేము సహజీవనం చేస్తూ వీడియోలు తీసి యూట్యూబ్ లో పెట్టుకుంటే ట్రెండింగ్ లో పోతాయి. ఇందులో పోతారా? ట్రెండింగ్ లో పోతుందా? లేకపోతే నువ్వు ఇచ్చే కప్పు కోసం మేము ఇప్పుడు పెళ్లి చేసుకొని సాంప్రదాయంగా పిల్లలు కనాలన్నా? ఎవడరా నువ్వు? కడుపు కోసం. అయ్యి బాబాయ్, ఇదేంటండి ఇటువంటి జంటలు కూడా ఉంటారా? అబ్బే, ఇలా నీది ప్రేమ వివాహమా లేక పెద్దలు నిర్ణయించిన వివాహమా? నోట్లో కనుక్కుంటే నాకేం అర్థం అవుతుంది దరిద్రుడా. గట్టిగా మాట్లాడి సాగు. నేను గట్టిగా మాట్లాడాలా? యావయ్యో చూసారా? మీరు పక్కనే ఉండే నాకు తాళి కడతాడంట. మొత్తం సచ్చినోడు, దుర్మార్గుడు, పనికి మాలుడు, నీచుడు, నికృష్టుడు. నీకు దండం తల్లి.
ఓహో మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అంటున్నావా? నువ్వు వెళ్ళొచ్చు కదా, నువ్వు వెళ్ళొచ్చు కదా, నువ్వు వెళ్ళొచ్చు కదా, నువ్వు వెళ్ళొచ్చు కదా, నువ్వు వెళ్ళొచ్చు కదా. నమస్కారం సార్. నమస్కారం సార్. సందర్శనలు చందు ఈట్ గ్రిడ్ మల్టీ క్యూజర్ రెస్టారెంట్ చందు గారు గౌతమ్ రాజ్ గారు, అదుర్ష్ ఆనంద్ గారు, నేను ముగ్గురం కలిసి ఒక స్కిట్ చేసినాం. మా స్కిట్ అయిపోయిన తర్వాత ముంబై నుంచి వచ్చిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు జగ్లర్ కిషన్ గారితో అద్భుతమైన షో జరిగింది. అది అయిన తర్వాత మా అదుర్ష్ ఆనంద్ గారు హీరోలో గెటప్ వేసుకొని వాళ్ళ సాంగ్స్ కి డాన్స్ చేసినాడు సూపర్ గా. పేదులు విరోచనాలు. అయితే నేను మా తాత మా ఇంట్లో ఉన్నాం. మా తాత అంటే నాకు పంచ ప్రాణాలు. మా తాత అరే రన్నింగ్ రాజా నీరసంగా ఉంది, ఇంట్లో ఏదన్నా పండు ఉంటే జ్యూస్ చేసి పెట్టు అన్నాడు. ఏదన్నా పండు ఉంటే జ్యూస్ చేసి పెట్టు అన్నాడు. చింతపండు ఉంటే జ్యూస్ చేసి ఇచ్చినానన్నా. ఆడ ఆల్రెడీ విరోచనాలు పడి చేస్తా ఉంటే చింతపండు జ్యూస్ ఇస్తాడు. ఎప్ప ఆ సుబ్బయ్య లేదు ఆంటీ ఆంటీ కొట్టిందంటే ఎందుకని? నేను పొలంకి పురుగుల మందు తెస్తామని తెనాలికి వచ్చానన్నా. తెనాలికి వస్తే ఫోన్ చేసింది, మీ అంకుల్కి కోటర్ తాగాలని ఉందంట, ఓ 200 ఫోన్ పే చేస్తా, వచ్చేటప్పుడు కోటర్ తీసుకురా అంది. నేను అంకుల్కి కోటర్ ఏం సరిపోతుందని డబ్బులు ఎదిరేసుకొని లీటర్ మందు తీసుకొని వచ్చిన. లీటర్ ఊరెల్లా ఉరికించి కొడుతుంది. మరి కొట్టదురా నీ అప్ప. ఒరేయ్ క్వార్టర్ మందు అంటే ఏంటి? ఆ మందు అది మానేసే ఇంకా పురుగుల మందు ఆపరేటర్ పట్టుకెళ్ళిపోతావా? ఏం కొట్టారు ఏం కొట్టారు ఏం కొట్టారు ఎదవా? ఈవెంట్ అయితే సూపర్ గా జరిగింది. గౌతమ్ రాజ్ గారు, అదుర్ష్ ఆనంద్ గారు, జూనియర్ బాలకృష్ణ గారు, నేను, యాంకర్ సిరి గారు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసి జనాల మెప్పు పొందాం. సో వీడియో చూశారు కదా, మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అట్లనే మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.